వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ కార్ రేసు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమన్న కేటీఆర్, కడియంను కాపాడేందుకే దానం నాగేందర్తో రాజీనామా చేయించే ప్రయత్నమని ఆరోపణ. అనర్హత వేటు తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడని విమర్శలు. టీటీడీ కల్తీ నెయ్యిపై మంత్రి డోలా ఆగ్రహం. లడ్డూ నాణ్యతపై రాజీ కుదరదన్న మంత్రి కఠిన హెచ్చరిక. గత పాలన నిర్లక్ష్యమే అవకతవకలకు కారణమని డోలా ఆరోపణ. భక్తుల విశ్వాసం కాపాడేందుకు నాణ్యత తనిఖీలు బలోపేతం చేస్తామని వెల్లడి. స్వామివారి నిధుల భద్రతపై వైవి సుబ్బారెడ్డి కీలక వివరణ. ఎస్ బ్యాంక్ ప్రమాదం నుంచి 1100 కోట్లు కాపాడామని స్పష్టం. విరాళాల నిర్వహణలో పారదర్శకతకు కొత్త ఆర్థిక రీతి అమలు. భక్తుల నమ్మకమే ప్రధానమని, నిధుల భద్రత ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక దర్శనం. వేదాశీర్వచనాలతో అర్చకుల ఘన స్వాగతం ఆకట్టుకున్న దృశ్యం. తిరుమలలో రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. మహాద్వారంలో సాంప్రదాయ స్వాగతంతో దర్శన కార్యక్రమం. ఇబ్రహీంపట్నంలో రైతుల న్యాయం కోసం కవిత ఆవేదనతో పర్యటన. 540 ఎకరాల భూమి హామీలపై న్యాయం అందకపోవడంతో తీవ్ర విమర్శలు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం. స్థానికుల మద్దతుతో సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తానని వ్యాఖ్య. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం మద్యాల గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రామ మహిళలకు చీరలు అందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై మహిళలతో మాట్లాడారు. మహిళల శ్రేయస్సు కోసం ఇందిరాగాంధీ అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచాయని ఆయన గుర్తు చేశారు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలకు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని వివరించారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. చీరలు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమం సామాజిక సమగ్రతకు నిదర్శనంగా నిలిచిందని ప్రజలు అభిప్రాయపడ్డారు. పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇంద్రమిల నిర్మాణం చేపట్టి, పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే బోర్డు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలన రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాడు కూడా గుర్తుంచుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మహాతల్లి అంటే మహిళలకు గౌరవం చెప్పే ప్రయత్నం. ఆ తర్వాత ఏ మహిళా తల్లి మన ప్రధానమంత్రి కాలే. అంతటి మహాతల్లి, మహానాయకుడు ఇందిరమ్మ పేరు మీద మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం, మీ ఆశీర్వాదం ఇవ్వమంటే 22 మాసాల క్రితం మీరు ఈ ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశ్రయించారు. మీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా నేను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అనేక కార్యక్రమాలకి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటున్నాం. అంటే ఆ మహనీయురాలు చేసిన సేవలకు ఈరోజు గుర్తు చేసుకుని ఆ ఆలోచనతో ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తూ ఒకరిద్దరు అంటున్నారు, ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 మాసాల్లో ప్రజలకు ఏం ఒరిగింది అనేటువంటి మాట అక్కడక్కడ వినిపిస్తుంది. మీరు కూడా టీవీలో చూసుకున్న పక్కన కేటీఆర్ కూడా అక్కడక్కడ అంటున్న సందర్భం. దానికి ఈరోజు మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం కూడా ఈ వేదిక ద్వారా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ ద్వారా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే మాట సందర్భం తెలియజేస్తుంది. నాకు బాగా గుర్తు 8వ తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంటు బిల్లు కడతా ఉంది. 8వ తారీఖు కరెంటు బిల్లు కడుతూ రామాజీ దగ్గర ఎన్నికల ప్రచారం వచ్చిన ఏంటి కన్నా తల్లి అంటే కరెంటు బిల్లు కడుతున్నాం అన్నారు. మీ ఆశీర్వదించి ఇక్కడ ఎమ్మెల్యే ఇందిరమ్మ రాజ్యానికి మీ కరెంట్ బిల్ కట్టు లేదంటే ఓ తల్లి అన్నది, వా సీనయ్య గట్టిన అంటారు, మా కరెంట్ బిల్ మీరెందుకు కడతారు, ఇది ఎన్నికలప్పుడు దాటి వేసే మాట అన్నారు. లేదు లేదు, తప్పనిసరిగా మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తే మీ కరెంట్ బిల్ 200 యూనిట్లు కాల్చుకునే వారికి మేము కడతామని చెప్పాను. ఈ ఊర్లో 95% కరెంట్ బిల్ కడుతున్నాం. అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కాదు. 22 నుంచి వెళ్ళి 22 మాసాల క్రితం మీరు వరుసగా 3 నెలలు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు వచ్చి మీ కరెంట్ 22 నెలలు కరెంట్ కట్టగలుగుతారు.
అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తుందా మీకోసం చెప్పడానికి కోసం నేను విడగలు చెప్తుంది. ఇలాంటి అంశాలు ఈరోజు ప్రతిపక్షాలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ ఎవరైనా కావచ్చు. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం. ఆడ తరులు ఈరోజు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచిత ప్రయాణం అని చెప్పి. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా మత్స్యకారులను అభినందిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు మత్స్యకార సముదాయం ఎంత కీలకమో ప్రస్తావిస్తూ వారు సముద్రాలు, నదులు, చెరువుల్లో ప్రతిరోజు శ్రమించి ప్రజలకు ఆహార భద్రతను అందిస్తున్నారని పేర్కొన్నారు. గంగపుత్రుల కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రజాప్రభుత్వం విస్తృతమైన సంక్షేమ చర్యలను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఆధునిక పడవలు, వల సామగ్రి, భద్రతా పరికరాల కోసం సబ్సిడీలు, బీమా పథకాలు, విద్యా వసతులు, ఆరోగ్య భద్రత అమలులో ఉన్నాయని వివరించారు. ప్రత్యేకంగా మత్స్యకార బంధువుల పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మత్స్యకార గ్రామాల అభివృద్ధి కోసం జల వనరులు, చెరువుల పునరుద్ధరణ, పంటల పెంపకానికి అనువైన వాతావరణం కల్పించేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం చేసే సేవలు నిరంతరం కొనసాగుతాయని హామీ ఇచ్చారు. కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ చేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ మీ పొన్నం ప్రభాకర్. టీటీడీలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్రంగా విమర్శించారు. శ్రీవారి లడ్డుల తయారీలో ఉపయోగించే నెయ్యి పవిత్రత, నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తులు కోట్లాదిగా ఆలయానికి వచ్చే పరిస్థితిలో ఇలాంటి అవకతవకలు జరగడం పూర్తిగా బాధాకరమని అన్నారు. ఈ ఘనతకు గత పాలక వర్గం నిర్లక్ష్యం, అవినీతి కారణమని ఆయన ఆరోపించారు. ప్రసాదాల సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడంలో లోపాలు జరిగాయని, నాణ్యత నియంత్రణలో తీవ్రమైన నిర్లక్ష్యం చోటు చేసుకుందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. భక్తుల విశ్వాసం పునరుద్ధరించేందుకు నాణ్యత నియంత్రణ కమిటీని బలోపేతం చేసినట్టు వివరించారు. ఇకపై ఏ రూపంలో అయినా అవినీతి లేదా నిర్లక్ష్యం జరగకుండా అధునాతన నాణ్యత తనిఖీ విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 1100 కోట్ల రూపాయలు ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక మొదటి 3-4 నెలల్లోనే, ఎందుకంటే స్వామివారికి వచ్చే ప్రతి రూపాయి భక్తులు వాళ్ళ కష్టార్జితం స్వామివారికి కానుకగా సమర్పించేది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులది. బోర్డుగా మాకు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బ్యాంకులో డిపాజిట్లు ఉండటం వల్ల ప్రైవేట్ బ్యాంకు కాబట్టి ఏమైనా ఇబ్బంది ఇస్తే భక్తుల కానుకలకు ఇచ్చింది నిర్వీర్యం అయిపోతుంది, ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ బ్యాంకులో ఉన్న డిపాజిట్ ని మొత్తం ఒక వారం రోజుల్లోనే 1100 కోట్ల రూపాయలు విత్డ్రాల్ చేసి నేషనలైజ్ బ్యాంక్స్ లో వేయటం జరిగింది. అది జరిగిన ఖచ్చితంగా 1 month లోనో 2 months లోనో నాకు గుర్తులేదు, వెరిఫై చేసుకుని డీటెయిల్ గా నేను మళ్ళా ఇప్పటికే చాలా ఖచ్చితంగా డీటెయిల్ గా ఆ గరుడ శ్రీనివాస్ సేతు బ్రిడ్జి విషయంలో మేము చేసిన కార్యక్రమాలు, ఎస్ బ్యాంక్ నిధులు రిలీజ్ చేసి కాపాడటం కోసం మేము చేసిన ఇది, ఆ తర్వాత విత్-ఇన్ 1 or 2 months లోనే ఆ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది. తిరుపతి తిరుమల దేవస్థానం నిధుల నిర్వహణపై వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామివారి విరాళాలు అత్యంత పవిత్రమైనవని, వాటి వినియోగంలో ఎలాంటి అవినీతి లేదా లోపాలు సహించరానివని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో 1100 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంక్ అయిన ఇస్ బ్యాంక్లో ఉంచినప్పుడు ఆ నిధులు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. వెంటనే స్పందించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ బ్యాంకుకు మార్చే పని చేపట్టామని, పూర్తిగా భద్రపరిచినట్లు వివరించారు. స్వామివారి నిధులు ప్రజల భక్తి ప్రతీక అని, వాటిని సంరక్షించడం అత్యంత బాధ్యత గల కార్యమని అన్నారు. మాట్లాడటం నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించి మాట్లాడుతున్నాం. చాలా ట్రాన్స్పరెంట్ గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 years. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడా మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతా ఉంది. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పర్యటన చేపట్టారు.
తిరుమల మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అర్చక మండలి సభ్యులు సాంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ రాష్ట్రపతికి ఆశీర్వచనాలు అందించారు. ఆలయం అంతర్భాగంలో నిర్వహించిన ప్రత్యేక దర్శనంలో రాష్ట్రపతి పాల్గొని శ్రీవారి మూలవ రూపాన్ని ధ్యానిస్తూ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ఆచారాలను గౌరవిస్తూ విధి విధానాలు పూర్తి చేస్తూ దర్శనాన్ని ముగించారు. రాష్ట్రపతికి అలంకరించిన ప్రత్యేక దర్శన ఏర్పాట్లు భక్తుల దృష్టిని ఆకర్షించాయి. భద్రతా విభాగం ఆదేశాలతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడింది. తిరుమలలో రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆమె పర్యటనతో దేవస్థాన ప్రాంత నేషనల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ 2025లో తెలంగాణ విద్యార్థులు తమ ప్రతిభను దేశవ్యాప్తంగా మరోసారి చాటుకున్నారు. నవంబర్ 15న ఒడిశాలో జరిగిన 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్లో విద్యార్థులు అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మొత్తం 230 పతకాలు సాధించారు. ఈ విజయం అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం కావడంతో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ వంటి క్రీడల్లో విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. కొండ చర్యల ప్రాంతాల్లో, అడవి మార్గాల్లో శిక్షణ పొందే ఈ విద్యార్థులు కృషితో, పట్టుదలతో సాధించిన ఈ విజయం దేశ గర్వంగా నిలిచింది. కోచ్ల మార్గదర్శకత్వం, విద్యా సంస్థల క్రీడా విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహం కలిసి ఈ అత్యుత్తమ ఫలితానికి దోహదపడ్డాయి. విద్యార్థుల విజయం పాఠశాలల పేరును దేశవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుపుతున్నారన్న ఆరోపణలపై PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అక్రమ చర్యలకు స్థానమే లేదని ఆయన హెచ్చరించారు. గతంలో జరిగిన అనేక ఎన్కౌంటర్లు నిజమైనవా లేక బూటకమా అన్న అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు న్యాయం పేరుతో హత్యలు చేయడం ఎవరికీ అధికారం కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలను కార్పొరేట్లకు అందించేందుకు ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలను ప్రస్తావించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని, అణగారిన వర్గాలపై మరింత అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పారదర్శకతతో ముందుకు రావాలని, అన్ని ఎన్కౌంటర్లపై న్యాయ పరిశీలన చేయాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మన పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని నేను ప్రశ్నించినాను. దానికి నన్నేదో దేశద్రోహిగా బీజేపీ నాయకులు మాట్లాడినారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం. ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తా ఉన్నారు. ఈ జరిగిన 3 ఎన్కౌంటర్లు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు ఏ రకం కోరుతా ఉన్నాం, మేము కూడా అదే రకం కోరుతా ఉన్నాం. ఛత్తీస్గఢ్ లో కానీ జార్ఖండ్ లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్ కి అప్పజెప్పే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్నట్టు ఈ నక్సలైట్ ని ఎలిమినేట్ చేస్తే అది సునాయాసంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చినట్టు ఒక దాగి ఉన్నటువంటి విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్ కుమార్ పేరుతో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు రద్దు చేయడం రాజకీయంగా కీలక మలుపు తీసుకువచ్చింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు తీరుపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, పోలీసులు నమోదు చేసే రిమాండ్ నివేదిక వివరాలు పరస్పరం పొంతన లేకుండా ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. కేసు నమోదులోనే లోపాలున్నాయని, దర్యాప్తు పూర్తిగా దిశ తప్పిందని వ్యాఖ్యానించింది.
ప్రశ్నపత్రం లీక్ వంటి సున్నితమైన అంశంలో పోలీసులు చేసిన తప్పిదాలు విచారణ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయని కోర్టు హెచ్చరించింది. విద్యారంగంపై ప్రభావం చూపే అంశంలో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది. బండి సంజయ్ పేరు ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా చేర్చడం విచారణలో తీవ్రమైన లోపమని తీర్పులో పేర్కొంది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో విద్యారంగంలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే భారీ స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్, కలెక్టర్ హరిచందన తదితర అధికారులు పాల్గొన్నారు. భద్రతా దళాలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకున్నారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సాయంత్రం 4 గంటలకు భారతీయ కళా మహోత్సవం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, ప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రపతి పర్యటనతో హైదరాబాద్ నగరంలో స్వాగత వాతావరణం నెలకొంది. పరిపాలనాపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొనడం రాష్ట్రానికి గౌరవకరమని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు 11 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడిచినా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితిని వారు వివరించారు. మాకు జీతాలు లేకపోవడంతో అప్పు ఇవ్వడానికి కూడా వారు వెనుకాడుతున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక వారిని ఇంటికి పంపిస్తున్నారు అని బాధపడ్డారు. ప్రజలకు సేవ చేసే తమలాంటి వారికి జీతాలు ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో ప్రశ్నించారు. సమస్యలను చెప్పేందుకు అధికారులు సమయం కేటాయించకపోవడం, ప్రగతి భవన్ వద్ద కంచెలు వేసి అడ్డుకోవడం మనసును మరింత బాధ పెడుతోందని పేర్కొన్నారు. చాయ్ తాగే సమయంలో మా సమస్యలు పరిష్కరించేస్తామన్నారు. అంటే మేము వచ్చింది వీళ్ళు ఉన్నారంటే మమ్మల్ని ఏమైనా అడుగుతారని చెప్పి చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని కూడా లోపల రానికపోవడానికి కారణం కూడా అదే కదా. మేము వస్తే ఏడా జీతాలు అడుగుతున్నాయి కదా, మమ్మల్ని లోపల రానియకుండా ఇక్కడ నిర్బంధం చేసేది. ఇది నిర్బంధం కదా. మరి మేము స్వతహాగా మేమేమన్నా ఆయుధాలు పట్టుకొని వచ్చినామా? మా హక్కుల కోసం, మా డిమాండ్లు నెరవేర్చామని చెప్పడానికి, మా హక్కు కోసం వచ్చినాము. మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏమున్నది? అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా. మరి ఆ తప్పును క్లియర్ చేయండి అని చెప్తున్నాం కదా. కంచెల మధ్యలో ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. మేము ఇంతకు ముందు అన్ని రాళ్ళను మొక్కినామండి. అన్ని రాళ్లను మొక్కినాము, అన్ని రాళ్లకు ఇవి ఇచ్చినాము, కానీ కరిగే రాయి ఏది కనబడలేదు. అందుకనే ఇప్పుడు ధర్నాకి దిగాల్సి వచ్చింది. ధర్నా చేస్తున్నారు, ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలనలో కంచెలు బద్దలు కొట్టినాం, ఎలాంటి కంచెలు ఏమని అన్నారు. ఈ గేట్ల మధ్యలో ధర్నా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? మరి మీరు స్వతహాగా చూస్తున్నారు. మరి కంచెలు బద్దలు కొట్టినాం అనేది మరి కంచె కనబడుతుంది కదా. అది మీరే నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి, ప్రభుత్వం నిర్ణయించాలి. కంచెలు బద్దలు కొట్టారా లేకుండా కంచెలు కొత్త కట్టారా అనేది వాళ్ళకి తెలియాలి. మేము రెగ్యులర్ గా వచ్చేదా జీతాలు? అన్ని గుండుసున్నాయండి. ప్రతి ఒక్కరు అంతే. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు. ఆ ప్రభుత్వంలో మాకు ఒరిగిందేం లేదు, ఈ ప్రభుత్వంలో ఒరిగిందేం లేదు. ఎప్పుడు కూడా మేము మా అవసరం వచ్చినప్పుడు పూలు చల్లడం, విమానంలో నుండి పూలు చల్లడము, ఈ దండలు పెట్టడము. ఎందుకండి మాకు దండలు? మాకు తిండి పెట్టండి, మా జీతం మాకు ఇవ్వండి.
మాకు రావాల్సిన హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి కోరుతున్నాం తప్ప మీ దగ్గర మేము పనికి మాలిన కోరికలు కోరట్లేదు, అలవి కానీ డిమాండ్లు కూడా చేయట్లేదు. స్కూల్ ఫీజులు ఉంటాయి, ఇవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఏముంది సార్, ప్రతిదీ కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ ఫీజులు కట్టలేక స్కూల్లో నుండి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మానసికంగా. ఇబ్రహీంపట్నం ఎలిమినేడు ప్రాంతంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటిస్తూ స్థానిక రైతుల సమస్యలను నేరుగా విన్నారు. గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఎత్తుకొని మహిళలతో ఆడి పాడుతూ పండుగ వాతావరణాన్ని పంచుకున్నారు. అయితే పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఏరోస్పేస్ కంపెనీలకు కేటాయించిన 540 ఎకరాల భూమి. ఆ భూముల కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతులకు గత 7 సంవత్సరాలుగా సరైన న్యాయం జరగలేదని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూ యజమానులకు హామీ ఇచ్చిన పరిహారం, ఉద్యోగాలు, పునరావాసం అమలు కాలేదని ఆరోపించారు. రైతుల హక్కుల కోసం తాను ఎల్లప్పుడూ పోరాటం చేస్తానని స్పష్టం చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. స్థానిక మహిళలు, యువత కవిత పర్యటనకు హర్షాతిరేకంగా స్వాగతం పలికారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె హామీ ఇచ్చారు. దూరంలో ఉన్నదని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కావచ్చు, తినడానికి కనీసం ఇబ్బంది పడేటటువంటి పేదవాళ్ళు కావచ్చు, మరి వీళ్ళందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే ఎలిమినేడులో ఏరోస్పేస్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు. ఇవ్వాల్సినటువంటి మరి కాంపెన్సేషన్ ఎవరికి కూడా సరిగ్గా ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రైతులకు ప్రభుత్వం పక్షాన ఇదివరకు ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అందరికీ ఇవ్వాల్సినంత కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఒక కంప్లైంట్ ఉన్నది. రెండవది 540 ఎకరాలు దాదాపుగా తీసుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. భూమి విలువ ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు భూమికి చాలా తక్కువ ప్రైస్ ఇచ్చి తీసుకున్నారు. సరే, తీసుకుంటే కనీసం కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఏరియా డెవలప్ అవుతుంది అనిపిస్తుండే. అది కూడా లేదు. ఇక అసలే భూమిలో ఉన్న వాళ్ళకైతే ఎంట్రీ కూడా లేదు. సో ఈ ఊర్లో కంపెనీ వచ్చినప్పుడు కనీసం స్థానికులకు ఎంతో కొంత న్యాయం జరగాలనే డిమాండ్ ఉంది. దానికోసం జాగృతి ఫ్యూచర్లో కూడా పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ట్యాంక్ బండ్ వద్ద భారీ నిరసన చేపట్టాయి. అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనం నెల్లి సాంబశివరావు సహా వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బూటకప్ ఎన్కౌంటర్ల పేరుతో నిరపరాధులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి ఇటువంటి చర్యలు కొనసాగడం సరికాదని, ప్రజల హక్కులను కాలరాస్తున్న చర్యలకు తక్షణ ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ వెనుక రాజకీయ ప్రయోజనాలు, కార్పొరేట్ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలను వారు ప్రస్తావించారు. అణగారిన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేసి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. నిరసన స్థలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఈ అంశంపై వ్యతిరేక స్వరాలు మరింత ఉధృతమయ్యాయి. ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతులు చేస్తా ఉన్నారు. అందుకని మేము సుప్రీంకోర్టును అడుగుతున్నాం. మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. పత్రికలు కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది. మనం నంబాల కేసురావు గారిని చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది. ఇవాళ యజ్ఞాన్ని చంపేస్తే దేశమంతా స్పందిస్తా ఉంది. ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు. ఆయన బొమ్మ చూస్తే, నిన్న ఇక్బాల్ గారి బొమ్మ కానీ, అంతకుముందు నంబాల కేసురావు గారి ఆయన ఫోటో కానీ చూస్తే, పేపర్ వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదని ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖమంతా కూడా మన తుపాకీ మడవలతో కొట్టి చంపినట్లుగా కనపడుతుంది స్పష్టంగా. ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడో తగలాలి బుల్లెట్. ఒకవేళ ముఖాన్ని తగిలినా కూడా అంత మేరకు ఉండాలి. మొత్తం ముఖమంతా కూడా చిత్రమైపోయి ఉంది. ఇంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా, దేశద్రోహులుగా ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులేనా మీ దృష్టిలో? కమ్యూనిస్టులందరూ దేశద్రోహులు. మరి దేశభక్తులు ఎవరు? అదాని, అంబానీ దేశభక్తులా? లేకపోతే 1,000 కోట్లు సంపాదించుకునే వాళ్ళు దేశభక్తులా? వాళ్ళ కోసం ఊడికం చేసేవాళ్ళు మీరందరూ దేశభక్తులా? మీరు మహాత్మా గాంధీని చంపినా మీరే దేశభక్తులు. అప్పుడు ఆ నేపథ్యంలో 1,000 మంది ముస్లింలు, హిందువులు మరణించినా దానికి కూడా మీరే దేశభక్తులు. అన్ని మీరే దేశభక్తులు. మేము మాలాంటి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. ఇవాళ మేము అంటున్నాం, మా వాళ్ళు చనిపోయారు వాస్తవమే. మావోయిస్టు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము. వాళ్ళు కూడా, ఎందుకంటే టెక్నాలజీ మారింది, విధానం మారింది. ఈ విధానంలో, ఈ న్యూ టెక్నాలజీలో ఇవాళ పాలక యంత్రాంగం, ప్రభుత్వం అంతా ఒక చేతుల్లో ఉంది. లక్షల మంది సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఇంకో పద్ధతిలో పోరాడదాం అని అడుగుతా ఉన్నాం.
ఆ విధంగా మీరు కూడా అడగండి. మొన్న ఇగ్మా కూడా ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మీ చేతనైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి. కుదరకపోతే మాకు కుదరదని చెప్పండి, కానీ సమయం తీసుకోవాలి. ఏకపక్షం వాళ్ళు సంవత్సరం పాటు మేము ఎటువంటి కార్యకలాపాలు చేయమని చేతులెత్తేస్తే తెల్ల జెండా చూపెడితే వాళ్ళ మీద మేము ప్రతాపం చూపెడతారా? వాళ్ళని చంపేస్తారా? ఇవాళ బయటకు వద్దామని అనుకునే వాళ్ళని కూడా చంపి మారేస్తారా? ఇది ఎక్కడ రాజ్యం? ఇది రాక్షస రాజ్యమా, రావణ రాజ్యమా, రాముడి రాజ్యమా? అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అందువల్ల మేము ఆఖరికి మేము కోరిక ఒకటే, దీనికి ప్రత్యామ్నాయం, దీనికి గత్యంతరం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ దీనిపైన స్పందించాలి. స్పందించి దీనిపైన ఇటువంటి కేసులన్నింటినీ కూడా సుమోటోగా స్వీకరించాలి. సుమోటోగా స్వీకరించి తద్వారా ఇవాళ మీరే చెప్పారు సుప్రీం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ కార్ రేసు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమన్న కేటీఆర్, కడియంను కాపాడేందుకే దానం నాగేందర్తో రాజీనామా చేయించే ప్రయత్నమని ఆరోపణ. అనర్హత వేటు తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడాని విమర్శలు. టీటీడీ కల్తీ నెయ్యిపై మంత్రి డోలా ఆగ్రహం. లడ్డూ నాణ్యతపై రాజీ కుదరదన్న మంత్రి కఠిన హెచ్చరిక. గత పాలన నిర్లక్ష్యమే అవకతవకలకు కారణమని డోలా ఆరోపణ. భక్తుల విశ్వాసం కాపాడేందుకు నాణ్యత తనిఖీలు బలోపేతం చేస్తామని వెల్లడి. స్వామివారి నిధుల భద్రతపై వైవి సుబ్బారెడ్డి కీలక వివరణ. ఎస్ బ్యాంక్ ప్రమాదం నుంచి 1100 కోట్లు కాపాడామని స్పష్టం. విరాళాల నిర్వహణలో పారదర్శకతకు కొత్త ఆర్థిక రీతి అమలు. భక్తుల నమ్మకమే ప్రధానమని, నిధుల భద్రత ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక దర్శనం. వేదాశీర్వచనాలతో అర్చకుల ఘన స్వాగతం ఆకట్టుకున్న దృశ్యం. తిరుమలలో రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. మహాద్వారంలో సాంప్రదాయ స్వాగతంతో దర్శన కార్యక్రమం. ఇబ్రహీంపట్నంలో రైతుల న్యాయం కోసం కవిత ఆవేదనతో పర్యటన. 540 ఎకరాల భూమి హామీలపై న్యాయం అందకపోవడంతో తీవ్ర విమర్శలు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం. స్థానికుల మద్దతుతో సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తానని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.